ఇక్కడికి అతను నన్ను డబ్బు తీసుకురమ్మన్నాడు. ఆ డబ్బు తీసుకుని ఈ ఫోటోగ్రాఫ్స్ ఇచ్చాడు. కానీ ఇది చాలా పెద్ద మార్కెట్ కదా, అతను ఎట్నుంచి వచ్చేది మనకెలా తెలుస్తుంది? ఈ ఏరియాలో చాలా ఫోటో స్టూడియోలు ఉన్నాయి. మనం ఒక్కొక్క స్టూడియోలోనూ అడుగుతూ వెళదాం, ఎక్కడైనా క్లూ దొరకచ్చు. సరే, అక్కడ షాప్ కనిపిస్తోంది, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. దొరికాయి. ఇవే సీరియల్ నోట్లు. ఈ నోట్లు మీకు ఎలా దొరికాయి? ఎవరెవరో ఇస్తూ ఉంటారు, జ్ఞాపకం ఎలా ఉంటుంది సార్? అందుకే ఈ లిస్ట్ తీసుకుని మేము మీ దగ్గరికి వచ్చాం. ఇక నుంచి ఎవరైనా 100 రూపాయల నోట్లు తీసుకుని మీ దగ్గరకు వస్తే ఈ లిస్టు ఆ నెంబర్లు మ్యాచ్ అవుతున్నాయేమో చూడండి. ఒకవేళ మ్యాచ్ అయితే వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పండి. అలాగే. చూడండి, మా నెంబర్స్ ఇందులో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అర్థమైంది సార్. నెంబర్లు మ్యాచ్ అవుతున్నాయి. బట్ మళ్ళీ అతను ఆ స్టూడియోకి రావాలి, ఆ స్టూడియో అతను మనకు ఫోన్ చేయాలి. మీరు చెప్పింది నిజమే. మనకింకా 2 రోజులు మాత్రం టైం ఉంది. ఆ తర్వాత జడ్జి గారు తీర్పు ఇచ్చేస్తారు. జస్ట్ 2 days. అది నీకేమీ కాదు, నువ్వేమీ చేయలేదు కదా. నాకు నమ్మకం ఉంది, నీకు తోడుగా నేనున్నాను. పోలీసులు ఇంతవరకు ఆ ఫోటోగ్రాఫర్ని కనిపెట్టలేకపోయారు. అయినా న్యాయస్థానంలో ఆదిత్య ప్రసాద్కి వ్యతిరేకమైన సాక్ష్యాలున్నాయి. అందుకని ఈ సాక్ష్యాధారాల దృష్ట్యా ఆదిత్య ప్రసాద్కి సంబంధించిన ఈ కేసులో ఈ న్యాయస్థానం... జడ్జి గారు, ఇన్నాళ్ళు ఎవరికీ తెలియకుండా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న ఫోటోగ్రాఫర్ చంద్రవర్మ ఇతనే సార్. మీ పేరు? చంద్రవర్మ. ఈ ఫోటోగ్రాఫ్ మీరే తీసారా? అవును. ఎందుకు? అది నా వృత్తి. మీరు ఈ కోర్టులో చెప్పగలరా ఈ ఫొటోస్ మీరు ఎప్పుడు ఏ పరిస్థితిలో తీశారో? బిజినెస్ మ్యాగ్నెట్ రమేష్ కి సోనియాకి మధ్య అక్రమ సంబంధం ఉండేది. అది తెలుసుకుని నేను రమేష్ని బ్లాక్మెయిల్ చేసేవాణ్ణి. ఒక రాత్రి నేను డబ్బు కోసం ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరో రమేష్ని హత్య చేయడం నా కంటపడింది. అప్పుడు నేను ఆ వ్యక్తిని సరిగ్గా గుర్తుపట్టలేకపోయాను. కానీ ఇంటి బయట నన్ను గుద్దుకుని వెళ్ళినప్పుడు చూశాను. ఆమె ఇంకెవరో కాదు, లీలావతి. ఆ రోజు నుంచి ఆవిడని బ్లాక్మెయిల్ చేసేవాణ్ణి. ఆ తర్వాత లీలావతి జీవితంలోకి ఆదిత్య ఎంటర్ అయ్యాడు. నా బిజినెస్ ఇంకా డెవలప్ అయింది. ఆ రాత్రి నేను లాస్ట్ డీల్ కోసం వెళ్ళాను. ఆవిడ నాకు 5 లక్షలు ఇస్తానని చెప్పింది. కానీ ఆదిత్యని అక్కడ చూసి నేను బయటే ఆగిపోయాను. ఇద్దరికీ గొడవ జరిగింది. కానీ కాసేపు ఆగిన తర్వాత లీలావతి తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆదిత్య బయటికి వెళ్ళిపోయాడు. నేను మెల్లగా ఇంట్లోకి వెళ్ళాను. లీలావతి మూడవుట్లో ఉంది. నన్ను కోపంతో బయటికి వెళ్ళమంది. పైగా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని ఫోటోలు నా మొహాన కొట్టింది. నాకేం అర్థం కాలేదు. మాట్లాడకుండా అక్కడి నుంచి వచ్చేశాను. నెక్స్ట్ డే పేపర్లో లీలావతి హత్య చేయబడినట్టు హెడ్లైన్స్ లో వేశారు. థ్యాంక్ యూ మిస్టర్ చంద్ర, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్. యువర్ ఆనర్, మిస్టర్ చంద్ర సాక్ష్యం వల్ల తెలిసింది ఏమిటంటే ఈ హత్య జరగడానికి అరగటం ముందే మిస్టర్ ఆదిత్య ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన పికాసో బార్కు వెళ్లారు. అక్కడి నుంచి లీలావతికి ఫోన్ చేశారు. అక్కడ ఆన్సరింగ్ మిషన్ లో మెసేజ్ పెట్టారు. ఆ టేపే ఆఫీసర్ అలీ దగ్గరుంది. అక్కడున్న బార్ కుర్రాడితో ఆదిత్య గొడవ పడ్డారు.
ఆదిత్య బాగా మత్తులో ఉండడం వల్ల అక్కడున్న బార్కు రాడే టాక్సీ ఎక్కించి ఆయన ఇంటికి పంపించాడు. మరుసటి రోజే ఆయన తన కారును కూడా అక్కడి నుంచి తెచ్చుకున్నాడు. వాడికి ఎంత ధైర్యం ఉంటే నా మీద చేస్తాడు. ఈ విషయం బార్కు రాళ్లే సాక్ష్యం చెప్తారు. ఇప్పుడు ప్రాసిక్యూషన్ వారి దగ్గర ఆదిత్య హత్య చేసినట్టు ఎటువంటి సాక్ష్యాలు లేవు. సో ఆయనే హంతకుడని రుజువు చేయలేరు. అందువల్ల నేను ఈ కోర్టు వారిని మిస్టర్ ఆదిత్య ప్రసాద్ ని నిర్దోషిగా విడుదల చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మిస్టర్ శరత్, మీరేమైనా చంద్రవర్మని క్రాస్ ఎగ్జామిన్ చేయదలుచుకున్నారా? నో యువర్ ఆనర్. లీలావతి హత్య జరిగిన రోజున మిస్టర్ ఆదిత్య ప్రసాద్ ఆవిడ ఇంటికి వెళ్లిన మాట నిజమే అయినా మిస్టర్ చంద్రవర్మ బార్ కుర్రాళ్ల సాక్ష్యాల వల్ల అతనికి ఈ హత్యకు ఎలాంటి సంబంధమూ లేదని రుజువైంది. ప్రాసిక్యూషన్ వారు ఇంతవరకు ఎన్ని సాక్ష్యాలు ప్రవేశపెట్టినా వారు ఆదిత్య ప్రసాదే లీలావతిని హత్య చేసినట్టుగా రుజువు చేయలేకపోయిన కారణంగా ఈ కోర్టు మిస్టర్ ఆదిత్య ప్రసాద్ని నిర్దోషిగా భావించి విడుదల చేస్తోంది. అసలైన హంతకుడు ఎవరన్నది కనిపెట్టవలసిందిగా పోలీసుల్ని ఆదేశిస్తోంది. ద కేస్ ఇస్ డిస్మిస్డ్. బాబు. హాయ్ సార్. హలో. హ్యావ్ ఎ సీట్. యు ఆర్ ఎ వెరీ లక్కీ మ్యాన్. మీ భార్య ఎంతో తెలివైంది. ఒకవేళ మీ ఆవిడ లాస్ట్ మినిట్లో ఆ ఫోటోగ్రాఫర్ని కనుక తీసుకురాకపోయి ఉండుంటే ఈ కేసు మరో రూట్లో వెళ్ళి ఉండేది. 1 minute. చంద్రాని సత్య కాదు దివాకర్ తీసుకొచ్చాడు కదా? కాదు కాదు కాదు, దివాకర్ కేవలం అతన్ని కోర్టుకు తీసుకొచ్చాడు. అతన్ని కనిపెట్టింది మీ ఆవిడే. ఎప్పుడైతే సిల్వర్ స్టూడియో ఓనర్కి చంద్ర గురించి తెలిసిందో అతను మీ ఇంటికి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ సత్య తీశారు. తన ప్రాణాలను కూడా తెగించిన సత్య స్వయంగా చంద్రను కలుసుకోవడానికి వెళ్ళింది. అలాగే అతన్ని మీకు అనుకూలంగా సాక్ష్యం చెప్పడానికి ఒప్పించింది. నమస్తే సత్యవతి గారు. భార్య అంటే ఇలా ఉండాలి. ఆయన కోసం మీరు ఎంతో చేశారు, కానీ మీ ఆయన మీ దగ్గర అన్ని విషయాలు దాచారు. మీరు టీ తాగండి, నేను బయలుదేరతాను. బాయ్. బాయ్. నేను దేన్నైనా భరించగలను, కానీ నా కొడుకు తండ్రి నీడ లేకుండా బతకడం నేను చూడలేను. వాడి భవిష్యత్తు కోసమే నేను ఈ పని చేశాను. నాకిదే మంచిదనిపించింది. లోకం దృష్టిలో అది మంచో చెడో నాకు తెలియదు. అది నేనొక తల్లిగా ఆలోచించాను. నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే నీకు అంతకుడు ఎవరో తెలుసా? తెలుసు. అయితే మరి కోర్టులో అతని పేరు ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే హంతకుని పేరు చెప్తే నా కొడుకు తన తల్లికి దూరం అవుతాడు. మీరేమనుకున్నారు? నాతో గడపాల్సిన మీరు దాంతో కులుకుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నారా? మీరు ప్రతిరోజు ఆలస్యంగా రావడం, మాటకు ముందు నాతో అబద్ధాలు చెప్పడం, ఆఫీస్ టైంలో ఆఫీస్లో ఉండకపోవడం, మీరు చెప్పే ప్రతి మాటని నేనెప్పుడూ నమ్ముతూనే ఉండేదాన్ని. కానీ ఆ రాత్రి రెస్టారెంట్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని చెప్పినప్పుడు నాకెందుకో అది నమ్మాలనిపించలేదు. అందుకే నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను.
మీరు లీల ఇంటికి వెళ్ళడం చూశాను. నేను మీ ప్రతి మాటను గమనిస్తూ వచ్చాను. ఆ రోజు అలమార్లో మీ ఇద్దరి ఫోటోలు చూశాక నా అనుమానం నిజమైంది. ఆ రోజు రాత్రి నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు అయితే నన్ను మీరు నా నుంచి చాలా దూరం వెళ్ళిపోయారనిపించింది. నా మనసు విరిగిపోయింది. కానీ నా కాపురం చెడిపోవడం నాకు ఇష్టం లేదు. అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, లీలని కలవాలని. నేను తనకి ఫోటోలు చూపించాను, నచ్చ చెప్పాలని ప్రయత్నించాను, మనిద్దరి మధ్య నుంచి వెళ్ళిపోమని చెప్పాను. కానీ తను నేను చెప్పిన ఒక్క మాట పట్టించుకోలేదు. పైగా నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పింది. లీలా! నేను తనకి ఎంతో నచ్చ చెప్పాను, కాళ్ళ వేళ్ల పడ్డాను. నా బిడ్డ భవిష్యత్తు గురించి ఆలోచించమన్నాను. ఎంత బతిమాలుకున్నా తను ఏమాత్రం కనికరించలేదు. పైగా నేను నిన్ను సుఖపెట్టలేకపోతున్నానని, అందుకే నువ్వు దాని దగ్గరికి వెళ్తున్నావని, మన పవిత్రమైన బంధాన్ని అపవిత్రం చేసింది. మనిద్దరిని విడదీస్తానంది. దాంతో నేను తట్టుకోలేకపోయాను. నేను చేసిన నేరానికి నీకు శిక్ష పడుతుందని నేను ఊహించలేదు. అంటే లీలానే నువ్వు? అవును, నేనే. లీలావతిని హత్య చేసింది నేనే. కానీ అది అనుకోకుండా జరిగింది. అది హత్య జరిగిన రోజున ఏం జరిగిందో మీరు కోర్టులో చెప్పాకే నాకు అర్థమైంది. అవునది నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో నువ్వు చెప్తుంటే నాకు నీ మీద 1000 రెట్లు ప్రేమ పెరిగింది. అప్పుడే నిర్ణయించుకున్నాను, ఒక భార్యగా భర్తను రక్షించుకోవడానికి ఏదైనా చెయ్యాలని. చంద్రవర్మ కోసం గాలించాను. అతని బలహీనతను పసిగట్టాను. ఇక్కడికి రావడానికి ముందు నేను నీ గురించి పూర్తిగా తెలుసుకునే వచ్చాను. పేరు చంద్రవర్మ. ముంబై నుంచి వచ్చావు. వృత్తి చూస్తే ఫోటోగ్రాఫర్వి. కానీ వ్యాపారం బ్లాక్ మెయిలింగ్. అది చట్టవిరుద్ధమైనది. నువ్వేమనుకున్నావు? నువ్వు నా కాపురాన్ని చెడగొడితే నేను నిన్నంత తేలిగ్గా వదిలేస్తాననుకున్నావా? నీకిక 2 మార్గాలున్నాయి. జైల్లో ఊచలు లెక్క పెట్టడం, లేదా అప్రూవర్గా మారడం. ఇవన్నీ ముందే ఎందుకు నాతో చెప్పలేదు? మీకు లీలకు ఉన్న సంబంధం నాకు ముందే తెలుసని మీకు తెలిస్తే మీరు సిగ్గుతో తల ఉంచుకోవడం నేను భరించలేను. మీరు నా దగ్గరికి తిరిగి వచ్చేశారు. నాకంతకంటే ఇంకేం కావాలి? ఇదంతా ఎలా జరిగిందో నాకు తెలియదు. కానీ జీవితాన్ని జీవితంగా మలుచుకోవడానికి కొన్ని విషయాల్ని దాచడం ఎంతో అవసరవాది. లేదంటే ప్రేమ కోటలు పేక మేడల్లా కూలిపోతాయి. నేను మన కాపురాన్ని కలకాలం కాపాడుకోవడానికి ఏది మంచో అదే చేశాను. నా లైటర్. ఎప్పుడు తప్పుడు టైంలో సిగరెట్ వెలిగిస్తాను, రైట్ టైంలో లైటర్ని మర్చిపోతాను. కరెక్ట్గా చెప్పారు సత్యవతి గారు. జీవితం ఒక నాటకరంగం అన్నాడు షేక్స్పియర్. అందులో కేవలం మనం కథాపాత్రలో మాత్రమే. దాన్ని మీరు నిజం చేశారు. అలా చేయలేదంటే మీ జీవితం నాశనం అయ్యేది. నా వల్ల మీ జీవితం కూలిపోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. ఆల్ ద బెస్ట్.
అది సారీ అది